హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు చలికాలం కానీ వచ్చేసింది కదండి. దీని కానీ ఒక హెల్దీ లడ్డు చూస్తామండి. ఇది చాలా కరకరలాడుతూ పప్పులు మంచిగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసుకున్నానండి. పెనంలోకి మకానా వేసుకున్నాను, తామర గింజలండి. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటాము. బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇట్లా వేయించుకుంటాము. బాగా కలర్ మారినాయి చూడండి. ఇంతవరకు ఇట్లా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు అదే పెనంలోకి ఆయిల్ వేసుకొని కాజు బాదాం వేసి బాగా వేయించుకుంటామండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటాము. ఇప్పుడు వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటామండి. అదే పెనంలోకి నెయ్యి వేసుకుంటాము. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను, పంప్కిన్ సీడ్స్ కానీ తీసుకున్నానండి. వీటిని బాగా ఇట్లా నెయ్యిలో వేసి వేయించుకున్నామంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి లడ్డు తినేటప్పుడు. ఇట్లా నెయ్యి వేయడం వల్ల ఇప్పుడు ఆ పప్పులు వచ్చేసి చిట్లకుంటా ఉంటాయండి. పైన చిట్లవు మంచిగా ఇట్లా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నల్ల ద్రాక్ష కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా తీసుకున్నాను. ఇవి కానీ బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. బాగా ఫ్రై అయినాయండి. ఇవి తీసి ప్లేట్లోకి పెట్టేసుకుంటాం. ఇప్పుడు అదే పెనంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఖర్జూర పండు తీసుకున్నామండి. బాగా సీడ్స్ తీసేసి మంచిగా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఆ ఖర్జూర పండు ఇందులోకి వేసేసుకుంటాం. ఇప్పుడు చలికాలానికి ఖర్జూర పండు కానీ బాగా వేడిస్తుందండి. చాలా మంచిది హెల్త్కి. ఇది బాగా ఇట్లా నెయ్యిలో బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. మెత్తగా అవుతుంది కొద్దిగా. ఇట్లా కొద్దిగా నలుపుతూ మనం ఇట్లా ఫ్రై చేసుకున్నా అంటే ఖర్జూర పండు బాగా మెత్తగా అవుతుంది. ఇందులోకి ఒక హాఫ్ కప్ అంతా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. ఉత్త ఖర్జూరంతో కానీ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం కానీ మంచిది కదా ఇప్పుడు చలికాలానికి అన్నట్టు బెల్లం కానీ వేస్తున్నాను. బాగా ఇట్లా మెత్తగా అయ్యిందండి. ఇప్పుడు మకానా కానీ మిక్సీ జార్లోకి వేసుకొని బాగా ఇట్లా పౌడర్ చేసుకున్నాము. ఇది కానీ ఇందులో కలిపేసుకుంటాము. ఇప్పుడు ట్రూటీ ఫ్రూటీ కొద్దిగా తీసుకున్నానండి.
ఈ గుమ్మిడి గింజలు అవి కానీ కొన్ని ఉన్నాయి అట్నే మిక్స్గా, అవి కానీ వేసేసుకుంటాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూరము, అది కానీ వేసేసుకుంటాం. బాగా ఇట్లా గెరిటితోనే మిక్స్ చేసుకుంటామండి. చాలా వేడిగా ఉంది ఖర్జూర పండు, దానికని బాగా ఇట్లా గెరిటితో చేసుకుంటాం ఫస్ట్. సొంటి ఒక 2-3 స్పూన్లు సొంటి వేసుకుంటున్నాను. ఈ జలుబుకి దగ్గుకి కానీ సొంటి వేసుకోవడం వల్ల బాగుంటుందండి తినేటప్పుడు. ఇప్పుడు ఈ ఖర్జూర పండు అంతా తీసి వేసేసుకుంటాం. చాలా వేడిగా ఉందండి, చేయి పెట్టి అయితే కలపలేం. ఇప్పుడు అంతా కలిసేలాగా గెరిటితో కలుపుకొని మళ్ళీ ఇట్లా ఒక గిన్నెలాగా నేను చెంబు తీసుకున్నానండి, నీళ్ళ చెంబు. దాంతో ఇట్లా బాగా నలుపుకోవాలి. గ్లాస్ అయినా గిన్నె అయినా ఏదైనా తీసుకొని బాగా ఇట్లా నలిపినామంటే ఖర్జూర పండు బాగా కలుస్తుంది ఈ పప్పులలోకి. మనకి లడ్డు పట్టేదానికి ఈజీగా ఉంటుందండి. ఆ వేడి మనం చేయి పెట్టలేము కాబట్టి ఇట్లా కలుపుకున్నామంటే బాగా కలుస్తుంది. బాగా ఇట్లా ఒకసారి చేత్తో ఇట్లా కలుపుకొని ఉండలు పట్టేసుకోవచ్చు. మనకి బెల్లం ఖర్జూర పండు జిగురు ఉంటుంది కాబట్టి మంచిగా లడ్డూలు వస్తాయండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్ క్రిస్పీ లడ్డు రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే పట్టేసుకోవాలి, ఆరిపోతే మనకు ఆ గమ్ము పోతుందండి, ఆ జిగురు అంతా ఉండదు మళ్ళీ ఖర్జూర పండులో. దానికని కొద్దిగా వెచ్చగా ఉండేటప్పుడే ఇట్లా ముద్దలు పట్టేసుకోవాలి. మా చిన్న పాప కానీ జాయిన్ అయిపోయిందండి ముద్దలు పట్టడానికి. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. మనకి చలికాలానికి కానీ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. పిల్లలు కానీ బాగా ఇష్టపడి తింటారండి. ఈ పప్పులు కానీ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి, మెత్తబడవు. టేస్టీగా మనకి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇట్లనే హెల్తీగా లడ్డూస్ చేసుకొని చలికాలం ఒక లడ్డు ఒక రోజుకి ఒక లడ్డు తిన్నామంటే కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఓకే వ్యూవర్స్, నేను దీంతో ఎంజాయ్ చేస్తానండి, మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే బాయ్.